ఘనంగా సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ పుట్టినరోజు వేడుకలు సోమవారం ఉదయగిరి శాసనసభ్యుడు కాకర్ల సురేష్ ఆదేశాల ప్రకారం సీతారామపురం టీడీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పిడుగు రమేష్ ఆధ్వర్యంలో సీతారామపురం బస్టాండ్ కూడలి వద్ద ఘనంగా జరిగాయి. నాయకులు కేకును కట్ చేసి పంచిపెట్టారు. హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చడంలో, హైటెక్ సిటీ నిర్మాణంలో ఆయన కీలక పాత్ర పోషించారని, ప్రస్తుతం ఆయన స్వర్ణాంధ్ర లక్ష్యంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ కలివెల జ్యోతి, సొసైటీ అధ్యక్షుడు సోమనబోయిన రాజశేఖర్, టీడీపీ మండల యూత్ అధ్యక్షుడు పసుపులేటి వికాస్ బాబు, మండల మాజీ కన్వీనర్ కప్ప ప్రభాకర్ రాజు, లీగల్ సెల్ అధ్యక్షుడు సందిరెడ్డి రామారావు, నాయకులు వెంగలశెట్టి వెంకటేశ్వర్లు, ఎడమ ప్రవీణ్, సింగాల నాగేష్, ముత్తూరు సుమన్, చెన్నకేశవులు, ఎడమ తిరుపతయ్య, జాషువా, తోకల రామచంద్ర, రాజేష్, ఆలూరు శ్రీనివాసులు, వెంకట సుబ్బయ్య, ఇజ్రాయిల్, నరిశెట్టి అల్లూరయ్య, కొడవటికంటి కిరణ్, మహాలక్ష్మయ్య, జయరాములు, ఖాజా మొహిద్దీన్ తదితరులు పాల్గొన్నారు. మన ప్రియతమ నేత, నవ్యాంధ్ర నిర్మాత, భారతదేశంలో ఉన్నెన్నడూ కనీ విజన్ 47 కోసం తపతాలాడేటువంటి ఏకైక నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ పుట్టినరోజు జరుగుతూ ఉంటారు. మన మండలం నుంచి అందరికీ కూడా కృతజ్ఞతలు. ఈరోజు భారతదేశం ముద్దుబిడ్డ అనేటువంటి చెప్పుకోవాలి. కనీసం 5 సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అనేక రకాలుగా విచ్ఛిన్నం చేసి మనకు విడిపోయిన తర్వాత 5 సంవత్సరాల్లో మనం కూటమి ఏర్పడుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో 3 రాజధానులని చెప్పేటువంటి ఒక దరిద్రమైన ఆలోచనతో సాగు చేస్తే అతను చేసిన ఉత్కృష్ట కార్యక్రమాలకి చెమరగీతం పాడి ఈరోజు అమరావతి రాజధానిగా పార్లమెంట్లో బిల్లు తీసుకున్న ఏకైక వ్యక్తి మన నాయకుడు చంద్రబాబు నాయుడు చెప్పేవారు. ఈరోజు ప్రతి ఇంటికి ఒక యజమాని ఉంటాడు, ప్రతి రాష్ట్రానికి ఒక రాజధాని ఉంటుంది. కనీసం మన రాజధాని అమరావతి రాజుల కాలంలో పెట్టిన రాజధానిని కాదని 3 రాజధానులు చెప్పని రకరకాల చేసి పెట్టి మన రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధిని నోచుకోలేక కేవలం 11 సీట్లకి పరిమితమై కూడా మళ్ళీ మావిగైనటువంటిది ఒక గన్ను అయిపోయింది, ఒక గుడ్డలు అయిపోయింది, ఒక కత్తి అయిపోయింది, అన్నీ అయిపోయింది, మళ్ళీ మావిగన్ పెట్టుకున్నాడు. ఈ మావిగన్ అనే దానికి కూడా తర్వాత జరిగిన విషయాలకి రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్రంలో ఉండే జనాలు అందరూ ఆలోచిస్తున్నారు. ఈరోజు అభివృద్ధి పదంలో నడిపేటువంటి ముఖ్యమంత్రి అభివృద్ధి నాయకుడు ఎవరంటే మన ప్రియతమ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. అలాంటి నాయకుడికి కూడా ముద్దుబిడ్డ, ఎవరూ ఎన్నుకోకుండా అందరూ పప్పు అన్నారు. ఆయన ఉప్పై చూపించి అందరికి నిప్పులాగా మారినటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు. ఈ ఇద్దరికి జోడిగా ఈరోజు మన రాష్ట్ర అభివృద్ధిలో త్రిముక్కలు బ్రహ్మ విష్ణు ఈశ్వరుడుగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాబు రాష్ట్రంలో జరిగేటువంటి అభివృద్ధి కార్యక్రమంలో నువ్వు అనేటువంటి ప్రదంలో ఎవరు తోచిన ఆలోచనలతో రాష్ట్రాన్ని విపరీతమైన డెవలప్ చేయాలనేటువంటి సంకల్పంతో చేసిన మన నాయకుడికి మనమందరం కూడా ఆ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారము. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి జన్మదిన సందర్భంగా ఈరోజు సీతారామపురం మండలంలో మరి టీడీపీ నాయకులు అందరూ కూడా మరి ఈరోజు ఘనంగా జన్మదిన వేడుకలు జరపడం జరుగుతుంది. ఈరోజు మరి చంద్రబాబు నాయుడు గారి గురించి చెప్పుకోవాలంటే మరి బాబు గారు మరి వేసే ప్రతి అడుగు కూడా మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసము, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసము, వాళ్ళ యొక్క ఫ్యామిలీస్ డెవలప్మెంట్ కోసమే ప్రతి ఒక్క అడుగు ముందుకేస్తున్నారు. అలాంటి ముఖ్యమంత్రికి మరి ఈరోజు మరి మన సీతారామపురం మండలం తరఫున, ఉదయగిరి నియోజకవర్గం తరఫున, మరి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరి తరఫున మరి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. 76వ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరి ఇలాంటి పుట్టినరోజులు మరి ఎన్నో జరుపుకోవాలని బాబు గారు మరి మేము సభాముఖపూర్వకంగా అందరినీ కూడా ఆకాంక్షిస్తున్నాము. అది చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఇప్పటి వరకు చూస్తున్నాము. మరి ఇప్పటి వరకు కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన తొలి రోజు నుంచి కూడా నేటి వరకు కూడా మరి అభివృద్ధి, దాని తర్వాత సంక్షేమ పథకాలు, ఇవన్నీ కూడా ఇవి రెండు కూడా 2 కళ్ళుగా భావించుకొని మరి ఈ యొక్క రాష్ట్ర అభివృద్ధి కోసము మరి అహర్నిశలు శ్రమిస్తున్నారు. మరి రాత్రి పగలు అనక మరి ఎన్నో ఒడిదొడుకులు ఉన్నాయి. మరి బడ్జెట్ లేని కారణము ఇవన్నీ కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా
నా ఆంధ్ర రాష్ట్ర ప్రజల కోసము, వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం, వాళ్ళ యొక్క ఫ్యామిలీ డెవలప్మెంట్స్ కోసము నేను ఏదో ఒకటి చేయాలి అని ప్రతి నిత్యము ఏదో ఒక పథకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. అదే రకంగా ఈరోజు చూస్తే మరి నారా భువనేశ్వర్ గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా 76 కోట్ల రూపాయలు మరి అన్న క్యాంటీన్కి మరి అందించడం జరిగింది. అంటే ఒక 76 లక్షల కోట్లు మరి 76 లక్షలు మరి అన్న క్యాంటీన్కి అందివ్వడం జరిగింది. మరి ఈరోజు అంటే ఒక పట్టడన్నం పెడితే మరి ఎంతో పుణ్యం వస్తుందన్న ఉద్దేశం వాళ్ళ ఫ్యామిలీది. మరి అలాంటి ఫ్యామిలీ లీడర్షిప్లో మేమందరం కూడా పనిచేస్తున్నందుకు మాకు చాలా గర్వంగా ఉంది. మరి టీడీపీ ప్రభుత్వ కార్యకర్తలుగా మేమందరం కూడా నిరంతరం కూడా వారికి అండగా ఉంటామని కోరుకుంటున్నాము. అదే రకంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కాకర్ల సురేష్ గారు మరి ప్రతినిత్యం కూడా అనునిత్యము మరి వారి యొక్క అభివృద్ధి పథకంలో కానివ్వండి, వారి యొక్క మన ఉదయగిరి నియోజకవర్గానికి మునుపెన్నడు మరి ఎన్ని కోట్ల నిధులు ఎప్పుడు కూడా మరి ఏ ఎమ్మెల్యే కూడా ఇప్పటి వరకు తీసుకొని రాలేదు. అలాంటి అన్ని కోట్లు నిధులు తీసుకొచ్చి మన ఉదయగిరి నియోజకవర్గాన్ని డెవలప్ చేస్తూ అదే రకంగా సంక్షేమ పథకాలు కానివ్వండి, మరి ఏ కార్యకర్త అయినా కూడా మరి ఈరోజు చూస్తే మరి కొండాపురంలో జరిగిన ఇన్సిడెంట్లో కూడా ఆ కార్యకర్తను కూడా ఆదుకునే పరిస్థితిలో ఉన్నాడు. అంటే ఏ కార్యకర్తకు కూడా కష్టం వచ్చిందంటే నెక్స్ట్ నిమిషము ఆ యొక్క కార్యకర్త దగ్గర ఉంటున్నారు. అలాంటి మరి ఎమ్మెల్యే గారి చొరవతో మేమందరం కూడా ఉన్నందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాము. అదే రకంగా మన యొక్క పార్టీ కార్యక్రమాల్లో అన్నింటిలో కూడా మరి చురుగ్గా పాల్గొంటున్న మన కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదే రకంగా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ మరెన్నో పుట్టినరోజులు ఇలా జరుపుకోవాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.